హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక సూపర్ టేస్టీ లంచ్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అదేంటంటే ప్లెయిన్ బిర్యానీ అనమాట. సమ్టైమ్స్ మనకు వంట ఏం చేయాలో తోచదు కదండి. అలాంటప్పుడు సింపుల్గా ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఈ ప్లెయిన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో అయితే చేసుకుంటున్నానండి. చాలా తొందరగా అయిపోతుంది. ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర, ఇంకా చెక్క, లవంగ మొగ్గలు, యాలకులు వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, అలానే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకున్నానండి నేను. ఉల్లిపాయలు మరీ ఎక్కువేమీ పట్టదండి. ఇలా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి. అలానే ఒక మీడియం సైజ్ టమాటోని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ మనము బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ కూడా చాలా తక్కువే అండి, ఒక టమాటో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఈ కొత్తిమీర, పుదీనా వేయటం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో స్కిప్ చేయకండి. ఇప్పుడు వీటన్నింటినీ మనము బాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటోస్ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు, అలానే ఒక హాఫ్ స్పూన్ దాకా కారం కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనము పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు స్పైసీనెస్ బాగా ఇష్టపడే వాళ్ళలాగా అయితే కొంచెం కారం ఎక్కువే యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కమ్మని పెరుగు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా పెరుగు యాడ్ చేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. 1 స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ కొంచెం గట్టి పెరుగు తీసుకున్నా కాబట్టి 1 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. అదే మీరు కొంచెం నీళ్ళుగా ఉండేది తీసుకునేలా ఉంటే ఒక 2 స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవచ్చు. అంతా ఇలా బాగా సాఫ్ట్గా మగ్గే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అన్ని ఆనియన్స్, టమాటోస్ అన్నీ బాగా సాఫ్ట్ అయిపోయింది కదండి. ఈ స్టేజ్లో మనము రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా ఇలా బాగా ఫ్రై చేసుకొని చేసామంటే తొందరగా మనకు రైస్ అయితే ఫినిష్ అయిపోతుందండి. మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కాకుండా సెపరేట్గా కూడా చేసుకోవచ్చు. ఇందులో మనం ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసే రైస్నే తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. మీకు బియ్యం నానబెట్టే టైం లేకుంటే డైరెక్ట్గా కూడా కడిగేసి యాడ్ చేసేసుకోవచ్చండి. బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ మన రైస్కి అయితే పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఎందుకంటే మనము కొంచెం పెరుగు ఇంకా టమాటోస్ అవన్నీ యాడ్ చేసాం కాబట్టి అందులో ఉన్న వాటర్ వస్తుంది కాబట్టి 2 కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ స్టేజ్లో మీ రుచి చెక్ చేసుకోండి. ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని. సరిపోకుంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి. అందుకని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ఈ రెసిపీ అయితే. ఇప్పుడు కుక్కర్ విజిల్ చల్లారిపోయింది. మూత తీసి చూస్తాము. చూసారా అంతా ఎంత చక్కగా ఉడికిపోయిందని చెప్పి. ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు, ఇంకా మనకు వంట చేసే ఓపిక లేనప్పుడైతే ఇలా సింపుల్గా ఇలా ప్లెయిన్ బిర్యానీని అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. అందరూ చాలా ఇష్టంగా తింటారండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా లైక్ చేస్తారు.
కాకపోతే పిల్లలు తినేలా ఉంటే స్పైసెస్ అయితే చాలా తక్కువ యాడ్ చేయండి, అప్పుడే కమ్మగా రుచిగా ఉంటుంది. చూసారు కదా చూడటానికే ఎంత బాగుందని చెప్పి. ఇలా ఒట్టిగా ప్లెయిన్ బిర్యానీ తిన్నా బాగుంటుంది, లేకుంటే వీటికి ఏదైనా మనం గ్రేవీ సైడ్ డిష్గా కూడా చేసుకొని తినచ్చండి, బాగుంటుంది. నేను ఇక్కడ ఆలు గ్రేవీ అయితే చేసుకున్నానండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ఇవ్వచ్చండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు అయితే ఇలా సింపుల్గా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా నేను ఇక్కడ ఆలు గ్రీన్ పీస్ వేసి గ్రేవీ చేసుకున్నానండి. వీటికి కాంబినేషన్ ఇది చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చాలానే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఛానల్ని విజిట్ చేయండి, బాగా హెల్ప్ అవుతుంది. ఎస్పెషలీ ఫర్ బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ అయితే బాగా యూజ్ అవుతుందండి మన ఛానల్లో ఉన్న రెసిపీస్ అయితే. సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే నాతో షేర్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ని అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి.